హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? లాంగ్ టైమ్ నో సీ. ఏమైపోయా అనుకున్నారా? ఇక్కడే ఉన్నా డార్లింగ్, కొంచెం గ్యాప్ వచ్చిందంతే. సీజన్ 2 పాడ్కాస్ట్ సిరీస్లో సప్త ఋషుల సందర్శనం గురించి మాట్లాడుకుందాం. మన భారతీయ ఋషి సంప్రదాయంలో ఎంతో విశిష్ట స్థానం కలిగిన మహా ఋషులు, సప్త ఋషుల గురించి మనం ఈ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్లో మనం అసలు సప్త ఋషులు అంటే ఎవరు, వారి పేర్లేంటి, వారు ఎందుకు ప్రత్యేకులు అనే విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్లీ, సప్త ఋషులు అంటే మీనింగ్ ఏంటి? సప్త అంటే ఆబ్వియస్లీ 7, ఋషులు అంటే మహాత్ములు అని. అంటే ఈ సప్త ఋషులు మనకు వేదాలు, జ్ఞానం, ధర్మం ఇవన్నీ అందించిన ప్రముఖ ఋషులు వీరు. వారికి దేవతలతో సమానమైన గౌరవం ఉంది. ప్రతి యుగంలోనూ సప్త ఋషులు పేర్లు మారుతూ ఉంటాయి. కానీ మనం మాట్లాడబోయే సప్త ఋషులు కలియుగానికి సంబంధించిన వారు. పురాణాల ఆధారంగా వారెవరంటే వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు అండ్ విశ్వామిత్రుడు అన్నమాట. ప్రతి ఋషికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. వీరి జీవితాలు పరమార్థాన్ని చాటి చెప్పే విధంగా ఉంటాయి. వీరి కథలలో ఉన్న నైతిక విలువలు, జీవన పాఠాలు మన జీవితానికి దిశానిర్దేశం ఇస్తాయి. వాళ్ళు అందించిన జ్ఞానం, వారిలో బ్రతకడం వల్ల మనకు లభించే విలువల గురించి మనం ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్కరిపై మాట్లాడుకుందాం. డార్లింగ్, ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో, వీళ్ళందరూ ఒకే కాలానికి చెందినవారా? అసలు వీళ్ళు ఎప్పటి వాళ్ళు? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. వీరు కాలాతీతులని చెప్పవచ్చు. అంటే దే ఆర్ టైమ్లెస్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని ఊరికే అనలేదు సుమి. వేదకాలం నుంచి త్రేతాయుగం, ద్వాపర యుగం వరకు కూడా వీరి ప్రస్తావన ఉంది. అంటే వీరు ప్రతి యుగంలో భూమి మీద ఉండే ధర్మస్థాపకులు. అంటే కాతాలింగ్, ప్రతి మన్వంతరంలో సప్త ఋషులు మారుతారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడే ఈ సప్త ఋషులు ప్రస్తుత మన్వంతరానికి సంబంధించిన వారు. వెయిట్, ఈ మన్వంత సమంత ఎవరు డార్లింగ్ అనే క్వశ్చన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన్వంతరం అనేది హిందూ కాలగణంలో ఒక దీర్ఘ కాలం. మన్వంతరం అంటే మనువు పాలించిన కాలం. మన పురాణాల ప్రకారం ప్రతి మన్వంతరాన్ని ఒక మనువు పరిపాలిస్తాడు. మనువు అంటే ఒక గొప్ప రాజు లేదా ధర్మశాపకర్త. మొత్తం 14 మన్వంతరాలుంటాయి. అంటే సృష్టిలో మొత్తం 14 దఫాలు ఈ విధంగా కాలం వస్తుంది. ప్రతి మన్వంతరంలో ఒక మనువు ఉంటాడు. అతనికి సహకరించే దేవతలు, ఇంద్రుడు, సప్త ఋషులు ఉంటారు. అలా భూమిపై జీవులు మరియు జీవన విధానాలు కొంచెం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరం 7వది. దీన్ని వైవత్సవ మన్వంతరం అంటారు. ఇందులో మన మనువు పేరు వైవత్సవ మనువు. ఇతను సూర్యుని కుమారుడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ వైవత్సవ మన్వంతరంలో ఉన్న సప్త ఋషుల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకా లేట్ ఎందుకు డార్లింగ్, మన సప్త ఋషుల గురించి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు మస్తీ విత్ మహతి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మొదటి ఋషి జీవిత విశేషాలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం గురించి తెలుసుకుందాం. మరి ఈ పాడ్కాస్ట్ మిస్ అవ్వకూడదంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయిపోండి. పాడ్కాస్ట్ డీటెయిల్స్ నా బయోలో ఉంటాయి. అలాగే స్పాటిఫైలో కూడా నా పాడ్కాస్ట్ని వినేయచ్చు. మీకు స్పాటిఫై లేకపోతే యూట్యూబ్లో కూడా దీన్ని వినొచ్చు. మస్తీ విత్ మహతి అని సర్చ్ చేస్తే పాపప్ అవుతుంది. యూ బీన్ లిస్నింగ్ టు మస్తీ విత్ మహతి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, జస్ట్ చిల్, స్టే కూల్ అండ్ బీ క్రేజీ.